కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శన భాగ్యం కోసం ఏడు కొండలు భక్తజన సంద్రమై ఎలా కిటకిటలాడుతున్నాయో తెలుసా? టోకెన్ల లేని సర్వదర్శనం భక్తులతో వైకుంఠం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఏకంగా శిలాతోరణం వరకు క్యూ లైన్లు చాంతాడంతా సాగాయి. సోమవారం నాడు సర్వదర్శనానికి 15 నుండి 18 గంటల సమయం పడుతుంటే 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుండి 5 గంటలు పడుతుంది. ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 90,072 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 33,459 మంది భక్తులు గోవిందనామ స్మరణతో తలనీలాలు సమర్పించారు. భక్తులు తమ భక్తిని కానుకలుగా కురిపించడంతో శ్రీవారి హుండీ ఆదాయం అక్షరాల 4.08 కోట్లకు చేరింది. తిరుమల చరిత్రలోనే నిన్న ఒక్కరోజే 4.34 లక్షల లడ్డూలు విక్రయమవ్వగా, సుమారు 2.80 లక్షల మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాన్ని తృప్తిగా స్వీకరించారు. ఎన్ని గంటలు వేచి ఉన్నా ఆ కోనేటి రాయుడిని చూడగానే భక్తుల నోట వచ్చే ఒకే ఒక్క మాట గోవిందా గోవిందా. ఈ అద్భుత ఆధ్యాత్మిక అప్డేట్ని మీ మిత్రులకు షేర్ చేసి కమెంట్స్లో ఓం నమో వెంకటేశ అని రాయండి. వీడియో నచ్చితే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.